నీ బాధలకు ఎవరో కారణమని బాధపడితే అది రెట్టింపు అవుతుంది. కారణం నువ్వేనని తెలుసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే నీ అనుమతి లేకుండా ఎవరూ నిన్ను బాధించలేరు. మనసు లేని మనుషులు మీ చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే సమయాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే నీ సమయాన్ని నిర్దేశించేది సమయమే. ఎప్పుడూ కింద పడటం గొప్ప కాదు, పడినప్పుడల్లా మళ్ళీ లేవటమే గొప్ప. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఆస్తులు ఆప్తులు ఖచ్చితంగా ఉండాలి. కష్టకాలంలో అక్కడికొచ్చే పైనున్నవి. అలా అక్కరకు రాని ఆస్తులు నీవి కావు, ఆప్తులు నీవారు కాదు. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అలాగే అబద్ధం నమ్మినంత సులభంగా నిజం నమ్మరు. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మీరు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు. ఎవరి జీవితంలోనైనా బాధ అనేది ఉంటుంది. బాధ మనిషిని గొప్పగా మార్చాలి, అంతేకాని తనని తాను శిక్షించుకోకూడదు. కష్టం వచ్చిందంటే ఆ కష్టం వెనుక గెలుపు ఉంటుంది. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషయం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. మనుషుల స్వభావం రెండు రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేనెలా కుట్టి మాట్లాడతారు. బాధ్యత తెలిసిన వారికి ఎంత బాధైనా భరించటం తెలుసు. బాధ్యత లేనివారు ఎంత బాధనైనా కలిగిస్తారు. కాలం ఊరికే చూస్తూ కూర్చోదు. ఎవరికేది ఇవ్వాలో కాలమే సరిచేస్తుంది. కొందరికి మీరు చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు, ఓపిక చాలా విలువైనది. మీరు తినే ఆహారం మీకు మందులా పనిచేయాలి, కానీ మందులే ఆహారం కాకూడదు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి కొత్త ఆకులు చిగురిస్తాయి. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కుపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయొచ్చు కదా. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మీ మీద పెట్టుకున్న నమ్మకం మాత్రం కోల్పోయేలా చేసుకోవద్దు. ఎందుకంటే నమ్మకం ఒక్కసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రాదు. జీవితంలో లెక్కలేనని బంధాలు అవసరం లేదు. ఉన్న కొద్ది బంధాల్లో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ధనబలం ఉన్నవారితో కాదు, మంచి గుణబలం ఉన్నవారితో స్నేహించి కష్టంలో నిన్నెప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టరు. ఎవరిని చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దైవం మాత్రం అంతా గమనిస్తూనే ఉంటాడు. మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించటానికి సిద్ధంగా ఉండాల్సిందే. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తొచ్చేది తోడబుట్టిన వాళ్లే. ఆస్తుల కోసం, డబ్బు కోసం బంధాలను దూరం చేసుకోవద్దు. చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్లకు సాటి రారు. మీ దగ్గర ఏముంది ఏం లేదు అని ఆలోచించటం కంటే మీకోసం ఎవరున్నారని ఆలోచించటం నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. జీవితంలో మీరు మాత్రం ఎదగాలి అనుకున్నప్పుడు మీరు పడిపోతే పట్టుకోవటానికి ఎవ్వరూ ఉండరు. మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు పడిపోతే పట్టుకోవటానికి 10 చేతులు వస్తాయి. ఆకలికి అన్నం పెట్టేవారికి, ఆపదలో ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి, మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అశాశ్వతమైన జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. అందుకే మీ వద్దన్న దేనిని చూసి మిడిసిపడకు. జీవితం ఇసుకు పుట్టడానికి 1000 కారణాలున్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం. గొప్ప మాటలు ఎప్పుడు మనసు దాకా వచ్చి ఆగిపోకూడదు. మనిషి జీవితంలోని లోటుపాట్లను సరిచేయాలి తప్ప తప్పుని ఎప్పుడూ సమర్థించకూడదు. మనసుకు నచ్చని మనిషిని గొప్పగా మార్చాలి, అంతేకాని స్వార్థాన్ని పెంచి మనిషి విలువను తగ్గించకూడదు. జీవితం చిన్నది కావచ్చు,
చేసే పని తరాలను గెలిపిస్తుంది. ఎదుటివారి ఆలోచనలని గౌరవించకపోయినా పర్వాలేదు, అపహాస్యం మాత్రం చేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే గుణం ఉండాలి. దాన్ని అభినందించే మంచి మనసు ఉండాలి. ప్రతి వారి జీవితంలో ఎంతో కొంత కష్టం ఉంటుంది. అది ఎలా వచ్చిందో అలాగే పోతుంది. దీనివల్ల ఎక్కువగా బాధపడితే ప్రాణం పోవచ్చు. ధర్మాన్ని పాటించటం అవసరమైన పని. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు. ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు. డబ్బు పిచ్చి ఉన్నవారికి మనుషులు, విలువ, బంధాలు ఎప్పుడు అర్థం కావు. అవి అర్థమయ్యేసరికి కాలాన్ని అందుకోలేని దూరంలో ఉంటారు. చివరికి ఒంటరిగా ఉండిపోతారు. మీలో ఉన్న మంచిని అహంతో చంపేస్తే నష్టం ఎవరికో రాదు. తిరిగి వడ్డీతో సహా మీతోనే ఉంటుంది. కాబట్టి మంచిని పెంచటానికి ప్రయత్నించాలి. కొత్తదనం అనేది కాలం మారటం వల్ల రాదు, మనసు మారితే వస్తుంది. మనసుకు నచ్చిన పని, ఆహ్లాదాన్ని అందరి మనసులో నింపినప్పుడే మీదైన ఆనందం దొరుకుతుంది. శరీరం ఉండటానికి మంచి ఇల్లు ఉండాలనుకుంటారు. శరీరంలో ఉండే మనసును మాత్రం పట్టించుకోరు. ఇల్లు లేకపోయినా ఏమీ కాదు. మనసు బాగుండకపోతే జన్మ వ్యర్థమవుతుంది. జీవితంలో రానిదంటూ ఏదీ ఉండదు. కాలమే అన్నీ నేర్పుతుంది. కావలసింది ఓర్పు. అది లేకుండా జీవితాన్ని దాటాలనుకోవటం అవివేకం. నీకోసం ఏడ్చేవారుంటే అది నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. జీవితంలో ఎంతటి వారికైనా పగలబడి నవ్వే రోజులుంటాయి, ఎక్కెక్కి ఏడ్చే రోజులుంటాయి. నవ్విన రోజులు గొప్పవి కావు, ఏడ్చిన 4 రోజులు చెడ్డవి కావు. పరిస్థితులను బట్టి ఆగిపోయేది కాదు జీవితం. నిరంతరం మారే పరిస్థితులను ఆకలింపు చేసుకుంటూ ముందుకు సాగిపోయేదే జీవితం. నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది. నీ సత్యమే నీకు సహాయం చేస్తుంది. నీ మౌనమే నీకు మేలు చేస్తుంది. నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది. నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. నీతులు నీడనివ్వకపోవచ్చు కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపదనివ్వకపోవచ్చు కానీ మీలో ఆలోచనలు జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు కానీ కొత్త అర్థాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి. అందుకే ఎవరైనా 4 మంచి మాటలు చెప్తే కొట్టిపడేయకుండా వినటానికి ప్రయత్నం చేయండి. కల్మషం లేని చిరునవ్వు కొన్ని సమస్యలను తుడిచిపెడుతుంది. అహం లెక్కలేనని విభేదాలను సృష్టిస్తుంది. ఏది అర్థం కానప్పుడు జీవితంలో నేర్చుకోవటానికి ఏదీ ఉండదు. గొప్పతనం వేసే బట్టల్లో, తొడిగే బంగారంలో, ఖరీదైన జీవితంలో ఉంటుందనుకోవటం అవివేకం. కష్టకాలంలో చేసే సహాయాన్ని ఎరిగిన మనసే విలువైనది. ఏదీ చేయలేమనుకోవటం మనిషికి ఉన్న అనవసరమైన ఆలోచన. ఏదైనా చేయగలరు అనేదే ముందుకు నడిపించే సరైన గమ్యం. మనసుంటే మార్గాలెన్నో. మనిషి జీవితంలో ఎంత ఆరాటపడినా చివరికి ఏది మిగులుతుందో అదే దక్కుతుంది. ప్రయత్నం అనేది ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. గెలిపోవటం ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. నిజాలు మాట్లాడే వాళ్ళకన్నా అబద్ధాలు చెప్పేవారికే పెద్ద పీట వేస్తుంది ఈ లోకం. నటన ఎప్పుడూ శాశ్వతం కాదు. తెర తొలగిన రోజు మనిషి విలువ ఏమిటో అర్థమవుతుంది. అక్కర్లేని విషయాలకు ఆర్భాటాలు ఎక్కువ, అవసరమైన వాటికి ఆలోచన తక్కువ. వెంట వచ్చేది తెలుసుకుంటే చేసేది సవ్యంగా ఉంటుంది, చెప్పేది మధురంగా ఉంటుంది. గొప్ప మాటలు మనసు దాకా వచ్చి ఆగిపోతే మంచు కూడా ఇంటి వాకిలి దాకా వచ్చి వెళ్ళిపోతుంది. నిస్వార్థంగా చేసే పనిలో ఎంత ఆనందం ఉందో అనుభవం అయితే కానీ అర్థం కాదు. మీరు చేసే మంచి ఎదుటివారికి చెప్పుకునేలా ఉండకూడదు, ఎదుటివారు నేర్చుకునేలా ఉండాలి. అప్పుడే జీవితంలో ఒక మంచి రోజు ఉంటుంది. బాధలు ఉన్నప్పుడు, బ్రతుకెక్కువ బ్రతకాలనుకున్నప్పుడు భవిష్యత్తు తక్కువ. ఏది ఎప్పుడు ఎలా ఉండాలో సకాలంలో పూర్తి చేసినప్పుడే ఫలితాన్ని పొందగలరు. ఈ జీవితంలో సంపాదించిన ధనం మరో జన్మలో పనికిరాదు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకు పనికి వస్తుంది. నువ్వు తెలివి ఉన్న ఒక జీవివి మాత్రమే. చావు పుట్టుకల మధ్య నడమంత్రపు సిరి ఎంత ఉన్నా నీ కడుపుకు కావలసింది పిరికిడి మెతుకులు. నీ శరీరానికి కావలసింది మనశ్శాంతి.
చావుకి పుటకకి మధ్యలో ఓ చిన్ని జీవితాన్ని పెట్టి మోయలేనని బాధ్యతల్నిచ్చి మర్చిపోలేనని బంధాలనిచ్చి నిలకడలేని మనసుని మనిషికి తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నాడో. బాధలో అయినా సంతోషంలో అయినా ఒకటే గుర్తుంచుకోండి, ఈ క్షణం శాశ్వతం కాదు. ఇచ్చిన రూపాయితో సంతృప్తి పడి పక్కకు పోకుండా ఇంకా ఇవ్వమంటూ వెంటపడే యాచకుడిని చూసి మీరు ఎలా పక్కకు తప్పుకుంటారో, అంతు లేకుండా కోరే మీ కోరికలు చూసి భగవంతుడు కూడా అలాగే పక్కకు తప్పుకుంటాడు. బయట ప్రపంచంలో మీరొకరికంటే గొప్పగా కనపడాలని ప్రయత్నిస్తున్నారంటే దాని అర్థం మీ లోపల ఒకరికంటే తక్కువ అనే భావన కలిగి ఉండటమే. ఆ భావనే లేకుంటే మీరొకరికంటే గొప్ప అనిపించాలనే ఆలోచనే మనసులో కలగదు. మీరు బయట ప్రపంచానికి కనపడాలని చేసే ప్రయత్నమంతా మీ లోపల ఉండే పేదరికాన్ని తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.